రేపే స్కంద షష్ఠి అండి. షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే చాలా మంచిది. మన ఇంటికి దగ్గరలోని ఎక్కడైనా జంట నాగులున్నా, సుబ్రహ్మణ్య స్వామి గుడున్నా, లేదా ఇంటికి దగ్గరలో ఏదైనా పొట్టున్నా కూడా అక్కడికి వెళ్ళి మనము సింపుల్గా ప్రతి షష్ఠి రోజు కనుక పూజ చేసామంటే మన కుటుంబం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎవరైతే సొంత ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళకి కానీ, సంపూర్ణ ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళకి, చర్మ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా పెళ్ళి కావాలి, మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ పెళ్ళి అవ్వాలి అని అనుకునే వాళ్ళకి, అండ్ దంపతులు, ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక ఒక 9 షష్ఠులు గనక నిజంగా నిష్ఠగా పూజ చేశారంటే ఖచ్చితంగా మనం కోరుకునే కోరిక న్యాయమైనదైతే నెరవేరుతుందండి. స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు, మన కుటుంబాన్ని కూడా కాపాడుతాడనమాట. షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం అనేది నిజంగా చాలా అద్భుత ఫలితాలని ఇస్తుంది. నమ్మకంతో కనుక చేసుకున్నారంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఏం లేదండి, షష్ఠి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి చాలా తక్కువ, పూజా విధానం కూడా చాలా సింపుల్ అనమాట. షష్ఠి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలకు స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని, మీకు దగ్గరలో పొట్టున్నా లేదా జంట నాగులున్నా అక్కడికి వెళ్ళి ఫస్ట్ వీలైతే మీ ఇంటి దగ్గర ఒక చిన్న రాగి బిందో రాగి చెంబో ఉంటే ఇంటి దగ్గర నుంచి నీళ్ళు పట్టుకెళ్ళండి. అప్పటికప్పుడు పట్టిన నీళ్ళు పట్టుకెళ్ళండి. ఒకవేళ కుదరలేదు, కొంచెం దూరం అనుకుంటే గుడి దగ్గర నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీటినైనా సరే పట్టి ఆ జంట నాగుల మీద మొదటిగా పోయండి. పోసిన తర్వాత స్వచ్ఛమైన ఆవు పాలు దొరికితే కనుక ఆవు పాలను తీసుకొని ఆవు పాలతో కూడా అభిషేకం చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్తోని చక్కగా వాటికి మళ్ళీ ఒకసారి అభిషేకం చేయండి. తర్వాత శుభ్రంగా ఉంటుంది కదా, ఆ తర్వాత జంట నాగులకి శుభ్రంగా ఒక బౌల్ తీసుకెళ్ళి బౌల్లోని పసుపుని కలిపి కొంచెం అందులో రోజ్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ కానీ కలిపి పసుపుని నిండుగా పోయండి. నిండుగా పోసి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరణ చేయండి. ఇక్కడ నేను పిక్చర్ పెడతాను, ఒకసారి చూడండి. అలా అలంకరణ చేయండి. అలంకరణ చేసి దీపారాధన ఏమీ లేదండి, సింపుల్. ముందు రోజే మీరు ప్రిపేర్ చేసుకోండి, లేదా అప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి ప్రమిదతో దీపారాధన పెడితే చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి పిండి ప్రమిద అవైలబుల్గా లేదు, లేదా మేము చేసుకోలేకపోయాము, మాకు తెలియదు అనుకుంటే మట్టి ప్రమిదతో పెట్టండి, ఇంకా మంచిది. మట్టి ప్రమిద చాలా శ్రేయస్సం అనమాట. మట్టి ప్రమిద పెట్టండి. అలానే 2 ఒత్తులు కూడా పట్టుకొని వెళ్ళండి. అది ఎరుపు ఒత్తులు, నార్మల్ ఒత్తులు ఏవైనా కూడా పర్వాలేదు. 2 ఒత్తులు పట్టుకెళ్ళి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసుకొని దీపారాధన చేసుకోండి. అలాగే ధూపం వెలిగించండి. అలాగే నైవేద్యం విషయానికి వస్తే నువ్వు చిమ్మిలి నైవేద్యం పెడితే చాలా మంచిదండి. ఎందుకంటే స్వామికి సమర్పించిన తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలు కావాల్సిన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిదండి. నువ్వుల్లోని రిచ్ ఐరన్ అనేది మనకు దొరుకుతుంది కాబట్టి చాలా చాలా మంచిదన్నమాట. నువ్వు చిమ్మిలి పెట్టండి. ఇలాగ నువ్వులు బెల్లం కలిపి కొంచెం ఆవు పాలను వేసి నువ్వు చిమ్మిలి తయారు చేయండి. నువ్వు చిమ్మిలి పెట్టేటప్పుడు ఇంకొక పొరపాటు చేయొద్దు, నువ్వుల్ని వేపొద్దు. చాలామంది నువ్వులు వేపి నువ్వు చిమ్మిలి చేస్తారు, నువ్వులు వేపకుండా చేస్తే మంచిది అంటారనమాట. లేదు నువ్వులు అవైలబిలిటీ లేదక్క మేము చేయలేకపోయాం అనుకుంటే బెల్లం ముక్క పెట్టండి. బెల్లం ముక్క పెట్టి గుడి దగ్గర ఎవరైనా మీకు కనిపిస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరికైనా వాళ్ళకి చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టండి. ఎవరు తీసుకోకపోతే పర్వాలేదు, చీమలైనా తింటాయి. ఆ బెల్లం ముక్కను కూడా ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు తినాలి, ఖచ్చితంగా పూజ చేసిన వాళ్ళు తినండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను, 2 అరటిపళ్ళని మెయిన్గా దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, పిల్లలు కావాల్సిన దంపతులు ఉన్నవాళ్ళు 2 అరటిపళ్ళని ఒక కొబ్బరికాయని పట్టుకెళ్ళండి. 2 అరటిపళ్ళను కూడా మీ ఇద్దరు మాత్రమే తినండి, ఎవరికి పెట్టొద్దు, మీ ఇద్దరు మాత్రం తినండి. చాలా మంది మిగిలిన కొబ్బరికాయ అందరికీ పంచిపెట్టండి, పర్వాలేదు. పువ్వులు పెట్టండి, చక్కగా స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. చూసారు కదండి, స్కంద షష్ఠి పూజ కోసం కావాల్సిన అతి ముఖ్యమైన పూజా సామాగ్రిని మనం సింపుల్గా పూజ చేసుకుంటాం, కానీ దాని యొక్క రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. అంత స్వామి మీద భారం వేసుకొని మనం ఈ పూజ చేసుకున్నామంటే నిజంగా రిజల్ట్స్ అయితే మాత్రం అద్భుతంగానే ఉంటాయి. మనం అద్భుతాలే చూస్తాం మన జీవితంలోని. ముఖ్యంగా షష్ఠి రోజు మాత్రం పూజను ఎవరు చేసుకోవాలంటే చర్మ సంబంధిత వ్యాధులు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అనుకునే వాళ్ళు ఈ పూజ చేసుకుంటే ఎంతో కొంత రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే పెళ్లి కాని పిల్లలు, అంటే మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి కుదరట్లేదు, ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక దాంట్లో బ్రేక్ అవుతుంది అని అనుకునే వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ మంచి మ్యాచ్ కుదురుతుందండి. అమ్మాయికైనా అబ్బాయికైనా సరే స్వయంగా వాళ్ళతో పూజ చేయించడానికి ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళకి కుదరట్లేదు అనుకుంటే తల్లిదండ్రులు ఎవరైనా సరే చేస్తే చాలా మంచిది.
ఇంకొకటి ఏంటంటే పిల్లలు లేని దంపతులు ఎవరైతే ఉన్నారో, అంటే మేము ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా మాకు రిజల్ట్ రావట్లేదు, మాకు పిల్లలు కలగట్లేదు అనుకుంటే వాళ్ళు కూడా ఒక్కసారి ఈ షష్ఠి రోజు పూజ చేయండి. అక్కడ 2 అరటిపళ్ళు పెట్టమని చెప్పాను కదా, ఆ 2 అరటిపళ్ళుని ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా తినండి. చాలా మంచిదండి. ఆ నువ్వుల చిమ్మిలి కూడా ఇద్దరు తినండి. నిజంగా అతి తొందరలోనే మీకైతే పిల్లలు పుడతారు. అయితే అనుకోవచ్చు హాస్పిటల్స్ చేయలేని మిరాకిల్స్ పూజలు చేసేస్తాయని. కొన్ని సైన్స్కి అందలేనివి ఎన్నో అద్భుతాలు మనకి జరిగాయండి. అవి సైన్స్లో ఎక్కడ కూడా దొరకలేదు కూడా, అంటే ఏ శాస్త్రవేత్తలకు కూడా దొరకలేదు. ఇది ఎందుకు ఇలా అయ్యింది అనేది ఒక మిరాకిల్గానే ఉండిపోతుంది. సో అలాంటి మిరాకిల్స్ కూడా నిజంగా మనకి జరుగుతున్నాయి కాబట్టి ఆ దేవుడి యొక్క కృపా దయ ఉండబట్టి అవన్నీ జరుగుతున్నాయండి. స్వామి మీద భారం వేసి అంతా కూడా మీకే వదిలేస్తున్నాను స్వామి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు చేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా పూజ చేయండి. 9 షష్ఠులు చేస్తే చాలా మంచిది. ఎవ్రీ మంత్ వచ్చిన శుక్లపక్షం రోజు షష్ఠి వస్తుంది కదా, ఆ షష్ఠి రోజు ఏ రోజు పడినా కూడా 9 షష్ఠులు చేస్తే చాలా మంచిది. ఒకవేళ 9 కుదరకపోతే 5, 5 కుదరకపోతే 3 లేదా 1, ఏదో ఒక రోజైనా సరే చెయ్యండి. మంచి రోజు చూసుకొని నిజంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో జంట నాగుల దగ్గరికి వెళ్ళి చక్కగా పసుపు కుంకుమ సమర్పించి బిందెతో నీళ్లు పోసి పాలాభిషేకం చేసుకొని చిన్న పిండి దీపంతో దీపం పెట్టుకొని 2 అరటిపళ్ళు, కొబ్బరికాయ, నువ్వు చిమిలి, అంతే. ఇంకేం లేదు పూజ. చక్కగా అక్కడ బ్రాహ్మణుడు ఎవరైతే మనకు పూజ చేస్తారో వాళ్ళకి ఎంతో కొంత దక్షిణ తాంబూలం ఇవ్వండి, సరిపోతుంది. ఎంత అద్భుతమైన పూజ. నిజంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ వల్ల బాగుపడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. నన్ను నమ్మి చెయ్యండి, నిజంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అందరూ స్వామి దయ వల్ల మనందరం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇకపోతే నేను మీ అందరికీ కూడా అమెజాన్ నుండి తెప్పించుకున్న కొన్ని ప్రోడక్ట్స్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో సమ్మర్లో మనకి బాగా యూజ్ అయిన కొన్ని ప్రోడక్ట్స్ని అయితే మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. అది కాకుండా ప్రజెంట్ అమెజాన్లో సేల్ కూడా నడుస్తుంది. ఈ సేల్లో చాలా డిస్కౌంట్స్ అండ్ డీల్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ వేటి మీదకైనా సరే చక్కగా మనకి మంచి మంచి డిస్కౌంట్స్ వస్తున్నాయి. ప్రైస్ తగ్గింది కాబట్టి మీ అందరికి కూడా షేర్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ అమెజాన్లో అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ కలర్ స్ప్లాష్ అనేది లైవ్ అయిందండి. ఇది మార్చ్ 1 నుంచి మార్చ్ 9 వరకు కూడా ఈ సేల్ అనేది ఉంది. అమేజింగ్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్లో మీకు ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కూడా వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకుని మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకోండి ఏంటి అనేది చూపించేస్తాను. మనకి సమ్మర్ అనగానే బాగా గుర్తొచ్చింది ఎండ, చెమట వల్ల బ్యాడ్ ఆర్డర్ వస్తుంది. డే అంతా కాలేజ్కి వెళ్ళిన వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఒక ఏంటంటే బెస్ట్ ప్రోడక్ట్ ఇదనమాట. విష్కేర్ వాళ్ళది అండర్ ఆర్మ్ రోల్ ఆన్ సీరం అండి. దీనివల్ల ఏంటంటే మనకి అండర్ ఆర్మ్స్ కూడా బ్లాక్ అవ్వవు, మంచి అరోమా రావడంతో పాటు అండర్ ఆర్మ్స్ కూడా వైట్ అవుతాయి అనమాట. విష్కేర్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటున్నాయండి. మైల్డ్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది, మరి స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ రాదు, మైల్డ్గా ఉంటుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే ఏంట్రా బాబు ఇలాంటి సెంట్ వేసుకోండి అన్నట్టు కాకుండా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చాలా మైల్డ్గా ఉంటుంది. సో రోల్ అని వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటే జస్ట్ మనము అండర్ ఆర్మ్ దగ్గర ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా రోజులు వచ్చేస్తుంది తీసుకుంటే, ఆల్మోస్ట్ మనకి సమ్మర్ అంతా కూడా సరిపోద్ది. అండ్ విష్కేర్ వాళ్ళ బ్రాండ్ ఏంటంటే ఇందులో మనకి కెమికల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి మన స్కిన్కి కూడా ఎలాంటి హార్మ్ కూడా జరగదు అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి విష్కేర్ వల్ల అండర్ ఆర్మ్ రోల్ ఆన్ సీరం తీసుకున్నాను అనమాట. చాలా మంచి వాసన వస్తుంది. ఇది నేను తీసుకున్నాను ఫస్ట్. ఇంకొకటి వచ్చేసి సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చింది సన్ స్క్రీన్ లోషన్స్ బీభత్సంగా యూజ్ చేస్తాం అందరం కూడా. ఇప్పుడుండే ఎండకి మనకి నల్లగా అయిపోతామనో ఇంకొకటనే కాదు, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కూడా సన్ స్క్రీన్ లోషన్ మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలని డాక్టర్స్ చెప్తున్నారు, డెర్మటాలజిస్టులు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలందరికీ కూడా సన్ స్క్రీన్ లోషన్స్ అలవాటు చేయాలని చెప్తున్నారు కాబట్టి సో బెస్ట్ సన్ స్క్రీన్ లోషన్స్ మీకు చూపిస్తున్నాను. లాక్మీ వాళ్ళది అండ్ అలాగే మమాయత్ వాళ్ళది ఈ 3 రేంజ్ కూడా చూపిస్తున్నాను. మీకు ఈ 3 మీరు ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మమాయత్ అల్ట్రాలైట్ ఇండియన్ సన్ స్క్రీన్ 50 SPF 50 PA +++ అయితే ఉందండి. ఎప్పుడైనా కూడా మనం సన్ స్క్రీన్ లాంటివి తీసుకోవాలనుకుంటే SPF 50 PA +++ ఉన్నది తీసుకోవాలి. సో ఇది ఫస్ట్ వచ్చేసి. అండ్ ఇంకొకటి వచ్చేసి మమాయత్ వాళ్ళది విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ లోషన్ అనమాట. ఇది కూడా సేమ్ SPF 50 PA +++ ఉంది.
వచ్చేసి లాక్మీ 925 స్కిన్ పర్ఫెక్ట్ కలెక్షన్ సన్ ఎక్స్పెక్ట్ సూపర్ మ్యాట్ SPF 50 PA +++. ఇది కూడా ఇది కూడా చాలా బాగుంటుందండి. ఏంటంటే మనకి అప్లై చేసిన తర్వాత కూడా పైన లేయర్ లాగా వైట్ గా అయిపోకుండా స్కిన్ లోకి ఈజీగా గ్లైడ్ అయిపోద్ది అనమాట. ఇవన్నీ కూడా ఈజీగా గ్లైడ్ అయిపోయినవండి. జనరల్ గా సన్ స్క్రీన్ లోషన్స్ ఏ పెట్టుకున్నా కూడా ఏదో తెల్లగా ఒక లేయర్ అప్లై చేస్తున్నట్టు ఉంటుంది. బట్ ఈ 3 కూడా అలా ఉండవు. స్కిన్ లోకి చాలా ఈజీగా గ్లైడ్ అయిపోయి చాలా నీట్గా ఉంటుంది. అండ్ స్కిన్ కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అండ్ బ్లాక్ అయిపోవడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. సమ్మర్లో మాత్రం మర్చిపోకుండా సన్ స్క్రీన్ లోషన్స్ కూడా యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనము వింటర్లో కానీ సమ్మర్లో కానీ యూజ్ చేయాల్సిన ఇంకొక ప్రోడక్ట్ స్కిన్ మాయిశ్చరైజర్ అనమాట. మంచి స్కిన్ మాయిశ్చరైజర్. ఇంతకుముందు నేను సెటాఫిల్ చెప్పాను. సెటాఫిల్ ఒకవేళ కాస్ట్ ఎక్కువ అవుతుంది, అది తీసుకోలేకపోతాం అనుకునే వాళ్ళు మాత్రం ఒక్కసారి ఇది ట్రై చేయండి. డర్మా వాళ్ళది సూపర్ ప్రోడక్ట్ అనమాట. ఇదైతే మాత్రం వాళ్ళది మాయిశ్చరైజర్ ఫర్ డీప్ హైడ్రేషన్ అండి. స్కిన్ అప్పుడు కూడా మనకి డ్రై అయిపోకుండా అండ్ అలాగే డల్ గా ఉండకుండా ఉంటుంది. ఈ మాయిశ్చరైజర్ అనేది చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ కాంప్లెక్షన్ కూడా పెరుగుతుందండి. ఖచ్చితంగా ఒక స్కిన్ కాంప్లెక్షన్ అయితే మనకు పెరుగుతుంటే కొంచెం మంచి కలర్ అయితే వస్తుంది అనమాట. అంటే ఇంతకు ముందు కూడా వైట్ కలర్ ఉండే వాళ్ళ కోసం చెప్తున్నాను. మన స్కిన్ కలర్ ఏది ఉంటే అదే ఉంటుందండి. మనం వైట్ గా అయిపోతాం అనుకునేది మాత్రం అదొక భ్రమ, ఒక మిత్ అనమాట. అంతేగాని మనం ఏం వైట్ అయిపోము. బట్ దీనివల్ల మాత్రం మన స్కిన్ కాంప్లెక్షన్ పెరుగుతుందంటే మన స్కిన్ ఇంతకు ముందు డల్ అయిపోయింది అనుకోండి, దీనివల్ల మాత్రం చాలా బాగుంటుంది. డర్మా వాళ్ళది మాయిశ్చరైజర్. అండ్ ఇంకొకటి వచ్చేసి కెమిస్ట్ అట్ ప్లే అనే ఈ మాయిశ్చరైజర్ కూడా చాలా బాగుంది. చాలా లైట్ ఫార్ములాతో ఉంటుంది అనమాట. చాలా లైట్ ఫార్ములాతో ఉంటుంది. అండ్ ఇది కూడా స్కిన్లోకి ఈజీగా గ్లైడ్ అయిపోతుంది. చూపిస్తున్నాను. ఈజీగా గ్లైడ్ అయిపోతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. డే అంతా కూడా మన స్కిన్ హైడ్రేషన్ అనేది కూడా అలానే ఉంటుంది. అది అని చెప్పాను కదా, ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా ఇలా వస్తుంది అనమాట. ఏది అఫోర్డబుల్ అనుకుంటే అది తీసుకోవచ్చు చక్కగా. ఇవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నవే నేను మీకు చూపించానండి ఈరోజు. అండ్ ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. డర్మా వాళ్ళది ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ మాయిశ్చరైజర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. మంచి మనకి అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే కనుక ఇది ఒకసారి ట్రై చేయండి. ఇవి నేను తీసుకున్నాను టోటల్గా. ఇవి సమ్మర్లోని నీడ్ మన స్కిన్కి. అంటే వైట్గా అయిపోతామనో బ్లాక్గా అయిపోతామనో కాదు, కానీ ఇది చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది, ఎంత గరుగ్గా అనిపిస్తుందో. ఇది చూడండి, వైట్గా అయిపోతామనో బ్లాక్గా అయిపోతామనో కాదు, కానీ అట్లీస్ట్ మన స్కిన్కి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా ఉండాలంటే మినిమం ఇలాంటివన్నీ కూడా మనము యూజ్ చేస్తే బెస్ట్ అని ఇప్పుడు ప్రజెంట్ డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి దానికి మెడిసిన్ కూడా చెప్పలేకపోతున్నారంట. ఎందుకంటే ఎండ మంచిది కాదు అంటున్నారు. కాబట్టి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. వీటి యొక్క లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ కలర్ స్ప్లాష్ లైవ్ అయిందండి March 1 నుండి 9th వరకు. అమేజింగ్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఈ సేల్ ని యూటిలైజ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.